గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నెక్స్ట్ మనం ఎస్సీఓ టాపిక్ చెప్పుకుంటున్నాం కదా. ఎస్సీఓలో ఆన్ పేజ్ అయిపోయింది, ఆఫ్ పేజీలో సబ్మిషన్స్ లలో చెప్తున్నాను. ఓకే, దిస్ ఆర్ ద లాస్ట్ సబ్మిషన్స్ నేను చెప్పిన టాపిక్స్ లలో ఉండేటివి. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి ఫారెన్ సబ్మిషన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రెస్ రిలీజ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వెబ్ 2.0, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గెస్ట్ బ్లాగింగ్. These are the 4 submissions. మేడం మీ స్క్రీన్ కనిపించట్లేదు మేడం. ఓకే, సారీ, స్క్రీన్ షేర్ చేయలేదు. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చెప్పాను కదా ఇంతవరకు మనం సబ్మిషన్స్ మన లాస్ట్ వరకు చెప్పిన దానిలో ఇంకా కొన్ని సబ్మిషన్స్ పెండింగ్ ఉన్నాయంటే ఈ 4 తర్వాత కాంపిటేటివ్ అనాలిసిస్ ఎలా చేయాలి అని చెప్పిన తర్వాత నేను వర్డ్ప్రెస్ లో ఒక వెబ్సైట్ అనేది ఎలా డెవలప్ చేయాలి వితౌట్ కోడింగ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు టాపిక్స్ ఏమేమంటే ఈరోజు ఫారిన్ సబ్మిషన్ అండ్ ప్రెస్ రిలీజ్, థర్డ్ వన్ వచ్చేసి వెబ్ 2.0, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గెస్ట్ బ్లాగింగ్. ఈ ఫారెన్ సబ్మిషన్ అని ఉంది కదా, ఇప్పుడు మనం ఫారెన్ సబ్మిషన్ అనేది ఎందుకు చేస్తాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇప్పుడు మన ఇండియాలో ఏమో కానీ యుఎస్ లో అక్కడ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ఇలా ఈ సబ్మిషన్స్ అనేటివి. ఎందుకు అంటే ఈ వెబ్సైట్లలోకి వాళ్ళు వచ్చి ఎక్కువ మంది రిలేటెడ్ కంటెంట్ తీసుకుంటూ చూస్తూ ఉంటారు. మనం గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఒక టాపిక్ గురించి ఏదైనా తెలియాలి అంటే మనం ఎలా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాము. ఎలా సెర్చ్ చేస్తామో అలా అక్కడ యుఎస్ఏ వాళ్ళు అబ్రాడ్లో చాలా మంది ఫారెన్ సబ్మిషన్ సైట్లలోకి వెళ్ళి వాళ్ళకి రిలేటెడ్ కంటెంట్ ఎలాంటి కంటెంట్ కావాలి అని వాళ్ళు ఆ కంటెంట్ ని ఫారెన్ సబ్మిషన్స్ లలో చూసుకుంటారు. ఈ ఫారెన్ సబ్మిషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఎవరైనా చూస్తే కోరా ఆల్సో ఒక ఫారెన్ సబ్మిషన్ అనేది. ఈ ఫారెన్ సబ్మిషన్ లో ఏం చేస్తాము అంటే లైక్ Q&A అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు మన రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనుకోండి, మనం మన మొబైల్ తో మనకి ఇచ్చిండే కంపెనీ ఒక ఈమెయిల్ ఇచ్చింటుంది కదా, ఆ ఈమెయిల్ తో ఆ క్వారాలో లాగిన్ అయిపోయిన వెంటనే మీరు రిలేటెడ్ ఇప్పుడు మీరు ఏ దానికి రిలేటెడ్ దాని గురించి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. అంటే మీరందుకు మీరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువ అంటే ఇప్పుడు మీకు రిలేటెడ్ దేని గురించి కావాలి అక్కడ ఇప్పుడు మీరే ఒక క్వశ్చన్ రైజ్ చేయాలి అనుకోండి, ఇక్కడ ఆస్క్ అని ఉంది కదా, ఒక క్వశ్చన్ మీరే రైజ్ చేస్తారు ఆటోమేటిక్ గా మీ ఈమెయిల్ యూస్ చేసి. తర్వాత ఆన్సర్ అనేది ఎవరన్నా మీరే ఇవ్వాలి, మనకి వెంటనే ఆన్సర్ ఇవ్వాలి అంటే మనం ఆన్సర్ ఇచ్చిన వెంటనే మనకి ఎవరన్నా ఆ క్వశ్చన్ రిలేటెడ్ సెర్చ్ చేసినప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ రెండు కనిపిస్తే ఓకే వీళ్ళకి రిలేటెడ్ కంటెంట్ ఉంది అన్నట్లు ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ లో మనకి ఏమన్నా ఆ క్వశ్చన్ రాసేటప్పుడు ఏమన్నా లింక్ సబ్మిషన్ చేయొచ్చా అంటే లింక్ ఇచ్చేయొచ్చా అని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ అని ఉంది కదా, క్వశ్చన్ ఇలానే అడగాలి, వాట్, హౌ, వై అని. వై డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ అని అడిగారు అనుకోండి, లైక్ ఇలా అడిగామనుకోండి, వై డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ అని అడిగితే ఇక్కడ మీరు యాడ్ ఏ క్వశ్చన్ అని ఉంది. ఒకవేళ ఇప్పుడు మనది ఈ క్వశ్చన్ పైన ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్స్ ఇక్కడ క్వశ్చన్స్ చూపిస్తుంది. లేదు ఇప్పుడు మనకి ఏదైనా వెబ్సైట్ ఇచ్చారు, ఆ వెబ్సైట్ మనమే ఆ ప్రోడక్ట్స్ కానీ మనమే న్యూగా
మనమే న్యూగా మన క్లయింట్ మన కస్టమర్స్ కి తెలియాలి అనుకుంటున్నాం. అప్పుడు మీరందుకు మీరే ఒక యాడ్ ఏ క్వశ్చన్ అని ఉంది కదా, క్వశ్చన్ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, మీరు ఎప్పుడన్నా ఆన్సర్ ఇచ్చేటప్పుడు కానీ ఏ వెబ్సైట్స్ లోకైనా సరే మీరు ఆ వెబ్సైట్లలోకి వెళ్ళిన తర్వాత ఏమైనా లింక్ ఇవ్వగలరా అని ఫస్ట్ పాయింట్ చూడాలి. అంటే ఇప్పుడు మీరు ఓకే మనం ఇప్పుడు ఇక్కడ ఏం లింక్ ఇవ్వలేదు, డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు రాసేసాము. బట్ ఎవరన్నా వచ్చారు రిలేటెడ్ టు ఆ క్వశ్చన్ చూసి చదివారు, బట్ ఆన్సర్ కూడా వాళ్ళకి చూసి చదివారు, వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు మన క్వశ్చన్స్ కో మన ప్రోడక్ట్ డీటెయిల్స్ కో సంథింగ్ ఏదో ఒక దానికి. ఇప్పుడు స్కిన్ కేర్ అనుకోండి, స్కిన్ కేర్ లో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఇచ్చి నాకు ఇది చాలా యూజ్ అయ్యింది, ఈ ప్రాబ్లం వల్ల సఫర్ అయ్యాను, బట్ ఈ ప్రాబ్లం ని నేను ఓవర్కమ్ చేశాను సో ప్రోడక్ట్ యూజ్ చేసి అని ఉంటుంది కదా. అలా మీరు ఆ ప్రోడక్ట్ యూజ్ చేసి మీకు అలా ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా డిసీజెస్ అలా ఏమైనా ఉన్నాయి, బట్ అవన్నీ ఏమీ లేకోకుండా క్లియర్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఎవరన్నా కస్టమర్ వచ్చి ఆ క్వశ్చన్ మ్యామ్ స్క్రీన్ ఆఫ్ అయింది, వాయిస్ కూడా విజిబుల్ అవ్వట్లేదు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. ఓకే ఇప్పుడు కోయరా చెప్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బట్ కస్టమర్ అనే వాళ్ళు అని వాళ్ళకి అంటే ఇప్పుడు మనకి ఏదైనా క్యూర్ అయ్యిందంటే ఆటోమేటిక్ గా తెలుసుకోవాలనో లేకుంటే ఆ ప్రోడక్ట్ యూజ్ చేయాలనో ఉంటుంది. బట్ వాళ్ళు ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయాలి అంటే మన ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే అని మన వెబ్సైట్ లో ఆ ప్రోడక్ట్ ఉండాలి. మన వెబ్సైట్ లో ఆ ప్రోడక్ట్ ఉన్నా బట్ మన వెబ్సైట్ వాళ్ళకి మనం ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినా ఎలా తెలుస్తుంది? అందుకు ఇప్పుడు మనకి ఆ కస్టమర్ అనే వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ కావాలి. అలా రీడైరెక్ట్ అయ్యేటప్పుడు మన వెబ్సైట్ ఒక లింక్ ఇక్కడ ఇస్తేనే కదా తను రీడైరెక్ట్ అవ్వగలిగేది, అదర్వైజ్ తను రీడైరెక్ట్ అనేది కాలేడు. అందుకు మనం ఈ క్వారాలో ఈ ఫారెన్ సబ్మిషన్ అనేది లైక్ Q&A
అంటే మీకు సో మెనీ సబ్మిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు క్వైరా ఒకటే కాదు, ఇలా మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఈచ్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు రిలేటెడ్ ఏ వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ యొక్క రిలేటెడ్ కంటెంట్, లైక్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు క్వశ్చన్ ఉంది, నేను క్వశ్చన్ అడుగుతున్నా, బట్ ఇక్కడ క్వశ్చన్ లో నాకు లింక్ ఇవ్వడానికి ఆప్షన్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇట్ మీన్స్ మనకి ఇక్కడ క్వశ్చన్ రాసిన మనకి లింక్ ఇవ్వలేం కదా. ఇప్పుడు లింక్ అనేది నేను ఎక్కడ ఇస్తాను, బట్ దేర్ విల్ బి నో యూస్ కదా ఇలా రాయడం వల్ల. బట్ మీరు ఆ క్వశ్చన్ అనే ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు బట్ ఆన్సర్ ఇక్కడ ఏదైనా ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ చేసా, ఇక్కడ మీరు క్వశ్చన్ రాసేటప్పుడు కూడా మెయిన్ గా ఏం గుర్తు పెట్టుకోవాలి అంటే, మనం ఒక క్వశ్చన్ రాసేటప్పుడు కూడా ఆ క్వశ్చన్ అనేది నేను చెప్పా కదా, ఆ క్వశ్చన్ కూడా ఇన్ఫర్మేషన్ లాగా ఉండాలి. మనకి క్వశ్చన్ లా అంటే ఇప్పుడు క్వశ్చన్ అంటే వాట్ వెన్ అని జస్ట్ మనం 2 లైన్స్ రాయొద్దు. మనం ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తున్నాం అంటే మినిమం 2 to 3 లైన్స్, అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి చదివే వాళ్ళకి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా డిజిటల్ మార్కెటింగ్, ఇక్కడ రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ వచ్చాయి కదా, ఏదైనా ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నా, ఇలా ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్. బట్ మనకి ఈ క్వశ్చన్స్ లలో ఎక్కడే కానీ లింక్ ఇచ్చేకి లేదు, మీరు చూస్తున్నారు కదా. బట్ మనం లింక్ ఎలా ఇవ్వాలి మీరు అంటున్నారు కదా అన్నప్పుడు, ఇక్కడ ఆన్సర్ అని ఉంది చూసారా. ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ రాసింటారో ఆ క్వశ్చన్ అనేది, మీరు క్వశ్చన్ రాసి జస్ట్ లింక్ ఇవ్వలేదు, బట్ మన వెబ్సైట్ కి వాళ్ళు రీడైరెక్ట్ కావాలి అంటే ఎలా అవుతారు అని సమ్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది మీకు. బట్ వాళ్ళు మన వెబ్సైట్ కి ఎలా రీడైరెక్ట్ అవుతారు అంటే, ఇప్పుడు క్వశ్చన్ లో లింక్ లేదని మనం వదిలేకూడదు. ఇక్కడ ఆన్సర్ అని ఉంది కదా, మనం ఏదైతే క్వశ్చన్ రాసామో ఆ ఈమెయిల్ ఐడితో కాకుండా మన మొబైల్ వేరే వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ వాళ్ళ దాంతో లాగిన్ అయ్యి, తర్వాత ఇక్కడ ఆన్సర్ అని ఉంది కదా, మీరు ఏ క్వశ్చన్ సెర్చ్ చేస్తారో అక్కడ ఆ క్వశ్చన్ అనేది సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ క్వశ్చన్ సెర్చ్ చేసి ఇక్కడ ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ కూడా ఎలా ఉండాలి అంటే, సమ్ ఆఫ్ బ్రీఫ్ గా మీ ప్రోడక్ట్ గురించి బ్రీఫ్ మొత్తం ఇచ్చేయాలి, ఒక 2 to 3 లైన్స్ లో అలా ఇచ్చి. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో అనేది లింక్ ఇవ్వడానికి ఎక్కడ ఆప్షన్ లేదు, బట్ ఆన్సర్ లోనే చూడాలి. ఆ ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎక్కడన్నా మనకి లింక్ ఇచ్చేకి ఛాన్స్ ఉందా అని. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈచ్ అండ్ ఆప్షన్, ప్రతి ఒక్క ఆప్షన్ చెక్ చేయండి, అంటే ఏమైనా యూజ్ అవుతాయా, మనకి ఏమైనా లింక్ ఇవ్వడానికి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి ఇవన్నీ, ఇప్పుడు మీరు క్వశ్చన్ రాశారు, బోల్డ్ చేయాలన్నా ఇటాలిక్ లో లింక్ ఇవన్నీ. బట్ మనకు మెయిన్ గా మనం ఏమనుకుంటున్నాం, ఏదైనా ఒక క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ ఇక్కడ మనం రాసినప్పుడు మనం ఆ క్వశ్చన్ కి కానీ ఆన్సర్ కి కానీ మనం లింక్ ఇవ్వాలి, మన ప్రోడక్ట్ లింక్ ఆర్ వెబ్సైట్ లింక్ ఆర్ మన సర్వీసెస్ లింక్. ఓకే, ఇప్పుడు చెప్పా కదా, ఈ క్వైరాలో మనం ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు క్వశ్చన్ లో మనకి లింక్ ఇచ్చే ఆన్సర్ లేదు, బట్ ఆన్సర్ లో మనకి ఇక్కడ లింక్ చూపిస్తుంది కదా. మన సర్వీస్ కి రిలేటెడ్ మనం క్వశ్చన్ అడిగేసి సేమ్ ఈమెయిల్ ఐడితో మాత్రం ఆన్సర్ ఇవ్వద్దు, ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది సేమ్ మీ క్వశ్చన్ మీరే ఇచ్చారు, మీరే ఆన్సర్ ఇచ్చారు అని. అంటే ట్రస్ట్ ఉండదు కదా నెక్స్ట్. అందుకు మనం ఆటోమేటిక్ గా వేరే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఆర్ మీ దగ్గర ఉండే మొబైల్స్ ఏదో ఒకటి యూస్ చేసి మీ క్వశ్చన్ కి మీరే ఆన్సర్ ఇచ్చుకోండి. అంటే ఫస్ట్ లో
అప్పుడు అక్కడ మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసారు కదా, మనం మెయిన్ గా దీంట్లో యూజ్ చేసేది లింక్. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు ఆన్సర్ కానీ క్వశ్చన్ కానీ రాసేటప్పుడు సమ్ బ్రీఫ్ ఇచ్చేయండి. అంటే ఓన్లీ 1 లైన్ లో ఆన్సర్ అయిపోయింది అని 1 లైన్ లో రాయొద్దండి. ఖచ్చితంగా మీ ప్రోడక్ట్ కి మొత్తం ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నారో క్వశ్చన్ అయినా సరే అలాగే ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా డిజిటల్ మార్కెటింగ్, అది లింక్ అని, ఇది లింక్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా. ఈ లింక్ కొట్టేసి ఇప్పుడు ఎంటర్ యుఆర్ఎల్ అని ఉంటుంది. ఎంటర్ యుఆర్ఎల్ అంటే ఏదైనా సరే మీరు ఒక యుఆర్ఎల్ ఇవ్వండి అని. అంటే ఇప్పుడు మీరు మీ కస్టమర్ అనేది దేనికి రీడైరెక్ట్ అవుతున్నాడో ఆ యుఆర్ఎల్ ఇచ్చేయండి అని. తీసుకున్న యుఆర్ఎల్ నేను పోస్ట్ చేయట్లేదు, ఒకవేళ మీరైతే పోస్ట్ చేసేయచ్చు. అంటే మీరు ఒక క్వశ్చన్ రాశారు, ఆన్సర్ రాశారు, ఆ ఆన్సర్ అనేది ఇన్ఫర్మేటివ్ గా ఉండి కస్టమర్ కి ఓకే అనిపించి దాని ప్రోడక్ట్ బై చేయాలో లేదా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారో అలా మనం ఇక్కడ లింక్ ఇస్తే ఆటోమేటిక్ గా యూజర్ అనేవాడు, ఇప్పుడు మనకి ఇక్కడ యూజర్ అనేవాడు మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతాడు. ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఆన్సర్సే. మనం ఇక్కడ నేను పెడుతున్నప్పుడు మీకు కింద లైన్ వస్తుంది, అంటే ఇది హైపర్ లింక్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ వెబ్సైట్స్ కి మనం రీడైరెక్ట్ అవుతాం. దిస్ ఈజ్ ఆల్సో ఒక సబ్మిషన్, మనకి ఫారెన్ సబ్మిషన్ అంటాం. ఫారెన్ సబ్మిషన్స్ అంటే సో మెనీ ఉంటాయి. లైక్ ఫస్ట్ నేను అలా చెప్పా కదా, ఫారెన్ సబ్మిషన్ సైట్ లిస్ట్. ఇవన్నీ ఫారెన్ సబ్మిషన్ సైట్ లిస్ట్. ఏ దాంట్లోకి వెళ్ళినా సరే మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలి, సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత మీ మెయిల్ కి వెరిఫికేషన్ కోడ్, వెరిఫికేషన్ యుఆర్ఎల్ వస్తుంది. ఆఫ్టర్ మీకు వెరిఫికేషన్ యుఆర్ఎల్, వెరిఫికేషన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీరు క్వశ్చన్ ఆన్సర్ దేనికి లింక్ అడుగుతుంది అని చూసేసుకొని, ఇప్పుడు ఆన్సర్ కి అడుగుతుంటే క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్ బ్రీఫ్ గా మీరే రాసేసి లింక్ ఇవ్వండి. అదర్వైజ్ మీరు క్వశ్చన్ కి లింక్ అడుగుతుంది అంటే క్వశ్చన్ కే మెయిన్ గా చెక్ చేసుకోవాల్సింది మోజ్ అథారిటీ. ఇప్పుడు ఇక్కడ ఇన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఇక్కడ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఆటోమేటిక్ గా వాళ్ళు ఇచ్చారు కదా, మనం చూసుకోవాల్సిన అవసరం ఏముంది అని కూడా మేబీ ఒక డౌట్ రావచ్చు. బట్ వీళ్ళు ఇచ్చింది డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది రియల్ కాదు, అంటే ట్రస్ట్ వర్తీ కాదు. కన్ఫామ్ గా ఈ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది మీరు మోజ్ బార్ అనే ఒక ఎక్స్టెన్షన్ యూజ్ చేసి డొమైన్ అథారిటీ ఎంత ఉంది, మన వెబ్సైట్ కన్నా ఎక్కువ ఉంది అంటే మాత్రమే మీరు అక్కడ సబ్మిట్ చేయండి. మన వెబ్సైట్ కన్నా డొమైన్ అథారిటీ అనేది తక్కువ ఉంది అంటే మనం ఆటోమేటిక్ గా ఆ వెబ్సైట్ లో మనం యుఆర్ఎల్ అని మనం సబ్మిట్ చేయొద్దు. ఫారెన్ సబ్మిషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రెస్ రిలీజ్. చూస్తున్నారు కదా, ప్రెస్ రిలీజ్ అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక మీరు ఏమైనా మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక మీ కంపెనీలో ఏదైనా ఒక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్ ని మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. బట్ మీరు ఏదైనా ఒక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్ విత్ ఇన్ 2 to 3 days ఆర్ 1 week లో ఉంది అంటే అలాంటి ఈవెంట్స్ ని మీరు ప్రమోట్ చేయొద్దండి. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక ఈవెంట్ ని ప్రమోట్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ టైం అన్నమాట. అంటే మినిమం నేను చెప్పా కదా, మనకి ఒక వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ రావాలి అంటే మినిమం 6 months పడుతుంది. మీరు అప్పుడు ఒక ఈవెంట్ అనేది మీరు విత్ ఇన్ 1 week అలా ఉన్నప్పుడు ప్రమోట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా బ్యాక్ లింక్ ఎప్పుడో 6 months కి వస్తే అంతలోపు ఆ ఈవెంట్ అనేది ఉండిండదు. ఆ ఈవెంట్ అనేది లేకపోతే దేర్ విల్ బి నో యూస్ కదా మనం సబ్మిషన్స్ చేయడం వల్ల. మనకి ఏదైనా ఒక ఈవెంట్ ఉంది, ఈవెంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ మనకి ఏదైనా ఇప్పుడు మొబైల్ ఉంది, ఒక మొబైల్ అనేది ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు, విత్ ఇన్ 6 months లో వాళ్ళు లాంచ్ చేస్తారు అన్నప్పుడు ఆ మొబైల్ గురించి మనం ఆ మొబైల్ ని లాంచ్ చేయడాన్ని మనం ఒక ఈవెంట్ అంటాం ఈ డిజిటల్ మార్కెటింగ్ లో. అలాంటి ఈవెంట్స్ మన కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఏమన్నా అలా
కొత్తగా ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నా, అప్పుడు మనం ఆ ప్రోడక్ట్ కి రిలేటెడ్ ముందుగానే మనం కస్టమర్స్ కి తెలియజేయడం. అప్పుడు మనం ఒక 6 months ముందే ఆ ఈవెంట్ అనేది మనం బ్యాక్ లింక్స్ అనేది తెచ్చుకోవాలి. విత్ ఇన్ 6 months ఉంది ఒక ఈవెంట్ జరగడానికి అని అన్నప్పుడు మాత్రమే మీరు ప్రెస్ రిలీజ్ అనేది చేయాలి. అంతకి మీరు విత్ ఇన్ 2 months ఉంది 3 months ఉంది అన్న మీరు ప్రెస్ రిలీజ్ సబ్మిషన్ చేసినప్పుడు బట్ ఒక మనకి బ్యాక్ లింక్ అనేది ఇట్ విల్ టేక్ టైం. బట్ ఆఫ్టర్ మనకి ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవెంట్ అనేది సమ్ ఆఫ్ వన్ డే మీకు ఒక డేట్ అనేది ఉంటుంది పర్టికులర్ గా. ఆ పర్టికులర్ డేట్ అనేది అయిపోయిన తర్వాత మీకు బ్యాక్ లింక్ వచ్చి కస్టమర్స్ కి ఆ ఈవెంట్ అనేది తెలిసి ఆ ఈవెంట్ ఆ రోజు ఉంది అని ఒకవేళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దెర్ విల్ బి నో యూస్ కదా. అందుకు ప్రెస్ రిలీజ్ అనేది మనకి ఒక 6 months టైం ఉంది అని అన్నప్పుడు మాత్రమే ప్రెస్ రిలీజ్ అనేది చేయాలి. ప్రెస్ రిలీజ్ ఎలా చేయాలి అంటే సేమ్ ఇప్పుడు ఫారిన్ సబ్మిషన్స్ అదర్ సబ్మిషన్స్ చూసాం కదా, ఎలా చేసాం. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఫారెన్ సబ్మిషన్ చేస్తుంటే ఫారెన్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని సెర్చ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రెస్ రిలీజ్ చేస్తున్నాం. లైక్ అక్కడ ఎలా సెర్చ్ చేసామో ఇక్కడ కూడా అంతే, ప్రెస్ రిలీజ్ సబ్మిషన్స్ అని. అలా మనం ప్రెస్ రిలీజ్ సబ్మిషన్స్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి చాలా వెబ్సైట్స్ ఇస్తుంది. మనం ఈచ్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి మనం ప్రెస్ రిలీజ్ అనేది చేయాలి. అంటే మన ఈవెంట్ అనేది మనం సబ్మిట్ చేయాలి. ఫస్ట్ మనం అలా ఒక వెబ్సైట్ లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ చూడాల్సింది మోజ్ అథారిటీ. ఈ మోజ్ బార్ లో మనం ఏం చూస్తాము అంటే తెలుసు కదా, పేజ్ అథారిటీ అండ్ డొమైన్ అథారిటీ చూస్తాం. ఈ డొమైన్ అథారిటీ ఏంటి అంటే మన వెబ్సైట్ యొక్క లింక్ మన డొమైన్ అథారిటీ. అలా మనం డొమైన్ అథారిటీ మన వెబ్సైట్ కన్నా ఎక్కువ ఉండే దాంట్లోకి వెళ్ళి మనం డొమైన్ అథారిటీ అనేది తీసుకోవాలి, మనం బ్యాక్ లింక్ అనేది తీసుకోవాలి. మనకి ప్రెస్ రిలీజ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అడుగుతుందంట. ఈవెంట్ డీటెయిల్స్, పోస్ట్, మీరు ఏ కీవర్డ్ కి బ్యాక్ లింక్ కావాలనుకుంటున్నారో ఆథర్ సిగ్నేచర్, ఇవి అడుగుతుంది మనం ఈ ప్రెస్ రిలీజ్ అనేది చేసినప్పుడు. ఈ ప్రెస్ రిలీజ్ అనేది చేసిన తర్వాత లైక్ ఇంకా అంటే ఒక ఎక్సెల్ షీట్ తీసుకుంటారు. ఎక్సెల్ షీట్ లో ఎస్ఎన్ నెంబర్, సబ్మిషన్ లింక్ అండ్ డెస్టినేషన్ యూఆర్ఎల్, డేట్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, యూజర్ నేమ్, ఈ డీటెయిల్స్ తో మీరు ఎక్సెల్ లో మీరు ఏ వర్క్ చేశారు, ఏ వెబ్సైట్స్ కి ప్రెస్ రిలీజ్ చేశారు అని చూసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి గెస్ట్ బ్లాగింగ్. ఈ గెస్ట్ బ్లాగింగ్ అంటే ఏంటి అని ఉంటుంది కదా. గెస్ట్ బ్లాగింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్స్ గెస్ట్ బ్లాగింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా సమ్ ఆఫ్ మెంబర్స్ ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారు. వాళ్ళ వెబ్సైట్ డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళు సమ్ ఆఫ్ లో ఇప్పుడు ఏదైనా వెబ్ పేజ్ కానీ బ్లాగ్స్ కానీ రాస్తున్నారు. బట్ అక్కడ రాసేటప్పుడు వాళ్ళకి మనం కంటెంట్ ఇవ్వడం. ఈ కంటెంట్ ఇప్పుడు వాళ్ళ ఎస్ఈఓ గురించి ఒక బ్లాగ్ రాస్తున్నారు అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మేము ఈ సబ్మిషన్ చేస్తున్నాము, ఎస్ఈఓ గురించి నాకు కావాలి, మీరు ఈ సమ్ ఆఫ్ అంటే సమ్ రూల్స్ ఇస్తారు. ఈ రూల్స్ అన్ని మీరు చూసుకొని మీరు ఒక బ్లాగ్ రాసి వాళ్ళకి సబ్మిషన్ చేస్తే త్రూ ఈమెయిల్, మాక్సిమం గెస్ట్ బ్లాగింగ్ అనేది వాళ్ళ ఈమెయిల్ ఐడికి అడుగుతారు. వాళ్ళ ఈమెయిల్ ఐడికి మనం రాసిండే బ్లాగ్ కానీ కంటెంట్ కానీ ఏదైనా సరే సబ్మిట్ చేస్తాం. అలా సబ్మిట్ చేస్తే అది ఒకవేళ వాళ్ళకి ట్రస్ట్ అనిపించి వాళ్ళకి ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి నచ్చితే ఆ బ్లాగ్ అనేది వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకుంటారు. అలా వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ బ్లాగ్ కి మన వెబ్సైట్ కి బ్యాక్ లింక్ ఇస్తారు. దాన్ని మనం గెస్ట్ బ్లాగింగ్ అంటాం. ఈ గెస్ట్ బ్లాగింగ్ మనం ఎలా సెర్చ్ చేయాలి అంటే మామూలుగా ఇప్పుడు ఫారెన్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ ఇవన్నీ ఎలా సెర్చ్ చేసాం, గూగుల్లో ఫారెన్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని సెర్చ్ చేస్తానే మనకి ఆటోమేటిక్ గా సో మెనీ వెబ్సైట్స్ ఇచ్చింది. మనం ఈచ్ వెబ్సైట్ లోకి వెళ్ళి సబ్మిషన్ అనేది చేస్తాం. బట్ ఇక్కడ ఎలా చేస్తాము అంటే గెస్ట్ బ్లాగింగ్ అని ఉంది కదా, ఈ గెస్ట్ బ్లాగింగ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఈ టూ నోట్ చేసుకోండి. మెయిన్ గా ఎలా సెర్చ్ చేయాలి అంటే ఇక్కడ ఉంది కదా, మనం గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత రైట్ ఫర్ అస్ అండ్ సబ్మిట్ ఫర్ అస్ అనే సర్వీస్, ఇవన్నీ ఏంటి అంటే సర్వీస్ అంటే ఇప్పుడు మీ వెబ్సైట్ దేనికి రిలేటెడ్, డిజిటల్ మార్కెటింగ్ అయితే డిజిటల్ మార్కెటింగ్ రైట్ ఫర్ అస్, లేదా
సబ్మిట్ ఫర్ అస్, డిజిటల్ మార్కెటింగ్ సబ్మిట్ ఫర్ అస్. అలా మీ సర్వీస్ ఏదైతే ఆ సర్వీస్ రైట్ ఫర్ అస్, సబ్మిట్ ఫర్ అస్, ఏదైనా నో ప్రాబ్లం. మీరు అలా సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసారు కదా ఇలా. ఇవన్నీ ఇప్పుడు ఒక వెబ్సైట్ లోకి వెళ్దాం. ఇక్కడ ఇదంతా చూస్తున్నారు కదా, వాట్స్ అవర్ ఫార్మాట్ అని. మొత్తం మీరు ఒకవేళ ఏదైనా రాస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు సమ్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇస్తారు, వాళ్ళకి ఎలా ఒక బ్లాగ్ లో కంటెంట్ అనేది కావాలి అంటే హెడ్ లైన్స్ ఎన్ని యూజ్ చేయాలి ఏంటి అని. ఆ మొత్తం ఫార్మాట్ ఇదే ఇక్కడ చూస్తున్నారు కదా. ఫార్మాటింగ్ పర్ఫార్మెన్స్ ఇంక్లూడ్ యూజ్ ఆఫ్ H1 అండ్ H2 టైటిల్ ట్యాగ్స్ ప్రాపర్లీ క్యాపిటలైజ్. ఇవన్నీ మనం ఈ మొత్తం ఇంక్లూడ్ అట్లీస్ట్ 6 to 7 ఇమేజెస్ ఉండాలి, హై క్వాలిటీ ఫొటోస్ పెట్టాలి, ఆ ఫొటోస్ సైజెస్, పారాగ్రాఫ్ ఎంతెంత ఉండాలి, షార్ట్ గా ఉండాలి, అప్పుడు పారాగ్రాఫ్ ఎన్ని లైన్స్ లలో ఉండాలి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిండే, అంటే వాళ్ళకి ఈ ఫార్మాట్ లో కావాలి. మీరు ఒక బ్లాగ్ రాస్తున్నారు అంటే ఆ బ్లాగ్ అనేది వాళ్ళకి ఏ ఫార్మాట్ లో కావాలి అని ఇక్కడ రైస్ చేస్తున్నారు. మనం ఈ ఫార్మాట్ లో మాత్రమే బ్లాగ్ రాయాలి. ఆ ఫార్మాట్ లో అనేది మనం బ్లాగ్ రాసి మాక్సిమం వాళ్ళ ఎండ్ లో వాళ్ళ ఈమెయిల్ అనేది ఇచ్చింటారు. ఆ ఈమెయిల్ లోకి వెళ్ళి మనం అనేది సబ్మిట్ చేయాలి. అంటే వాళ్ళు ఒక ఈమెయిల్ ఇచ్చింటారు, మనం ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి మనం ఒక బ్లాగ్ రాసింటాం కదా, ఆ బ్లాగ్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అంటే వాళ్ళు ఇక్కడ లాస్ట్ లో బాటమ్ ఆఫ్ ద పేజీలో అనేది వాళ్ళ ఈమెయిల్ ఇచ్చింటారు, బట్ వాళ్ళ ఈమెయిల్ మనకి కనిపించట్లేదు అని మాత్రం అనుకుంటే మనం ఆ వెబ్సైట్ నుంచి బ్యాక్ వచ్చేసి ఇంకో వెబ్సైట్ చూడడమే. ఇప్పుడు మీకు ఎక్కడన్నా ఒక ఈమెయిల్ అనేది కనిపిస్తూ ఉంటే మనం ఆ ఈమెయిల్ కి చేయాలి. నాకైతే ఈమెయిల్ ఎక్కడా కనిపించట్లేదు. ఆ వెబ్సైట్ నుంచి బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి నెక్స్ట్ వెబ్సైట్ లో అలా ఎక్కడ అలా చూసుకొని వాళ్ళ ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ కి ఇక్కడ ఏమంటున్నారు, మన ఈమెయిల్ అడుగుతున్నారు వాళ్ళు. అలా మనం మన ఈమెయిల్ కానీ వాళ్ళ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చింటారు, దానికి వెళ్ళి మనం ఆటోమేటిక్ గా సబ్మిట్ చేయడమే. ప్రెస్ రిలీజ్ అంటే ఏంటి, మనం ఒక ఈవెంట్ ని సబ్మిట్ చేయడం అని చెప్పారు. గెస్ట్ బ్లాగింగ్ అంటే మనం ఒక బ్లాగ్ రాయడం. తర్వాత మనం ఇలా రాయడం వల్ల ఏంటి అంటే గెట్ రిలివెంట్ ట్రాఫిక్ వస్తుంది మన వెబ్సైట్ కి అని చెప్పొచ్చు. తర్వాత ట్రాఫిక్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ తర్వాత మనకి ఆటోమేటిక్ గా SERP పేజీలో పొజిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వెబ్ 2.0. ఈ వెబ్ 2.0 అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ మినీ వెబ్సైట్. ఇప్పుడు వెబ్ 2.0 అంటే మినీ వెబ్సైట్. అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ చేయాలి అంటే ఒక డొమైన్ కొనాలి, అలా అంటే మనం అన్ని పర్చేస్ చేసి మరి మనం
చేస్తాం ఒక వెబ్సైట్ అనేది. బట్ ఈ వెబ్ 2.0 అనేది వితౌట్ మీరు ఏమి పర్చేస్ చేయకోకుండా మీ రిలివెంట్ గా మీ వెబ్సైట్స్ కి కానీ మీ ప్రొడక్ట్స్ కి కానీ మీ సర్వీసెస్ కి కానీ మీరు రిలివెంట్ గా కొన్ని బ్లాగ్స్ రాయడం. అంటే బ్లాగ్స్ రాయడం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక యూజర్ అని వచ్చి సెర్చ్ చేసినప్పుడు SEO సర్వీసెస్ అని సెర్చ్ చేసినప్పుడు అక్కడ వెబ్సైట్స్ కాదు, సమ్ బ్లాగ్స్ కూడా, ఆర్టికల్స్ బ్లాగ్స్ కూడా మనకి SERP పేజ్ లో రిజల్ట్ లో మనం చూస్తాం. ఆ SERP రిజల్ట్ పేజ్ లో మనం చూస్తాం కదా, దాన్నే మనం అంటే అలా ఒక బ్లాగ్ రాయడం. వెబ్ 2.1 ఉంది కదా, మనం ఏదైనా ఒక బ్లాగ్ రాస్తే మన వెబ్సైట్ గురించి, మనం ఆ బ్లాగ్ అనేది ఆల్ కంటెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పా కదా పైన ఒక ఆర్టికల్ ఎలా రాయాలి అని, మొత్తం ఆ పాయింట్స్ అని, ఆర్టికల్ అంటే ఏంటి, బ్లాగ్ అంటే ఏంటి అని ఇప్పుడు డౌట్ రావచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ బ్లాగ్స్ తీసుకోవాలి వన్ ఆర్టికల్. అంటే ఇప్పుడు ఆర్టికల్ లో నేను ఏమేమి చెప్పే పాయింట్స్ అంటే మినిమం 500 వర్డ్స్ యూజ్ చేయాలి, ప్లగరిజం అనేది ఉండకూడదు, మనం వైట్ హ్యాట్ SEO ఫాలో అవ్వాలి, బ్లాక్ హ్యాట్ SEO ఫాలో అవ్వకూడదు అని. అలా మనం ఇప్పుడు ఈ వెబ్ 2.0 బ్లాగ్ లో రాసే ఒక బ్లాగ్స్ అంటే అలా బ్లాగ్స్ అంటే సమ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్ గురించి రాసేటప్పుడు సేమ్ అక్కడ ఏమేమి పాయింట్స్ యూజ్ చేసి మనం రాస్తున్నామో ఆ పాయింట్స్ అనేది యూజ్ చేసి రాస్తే సురేంద్ర అలా మనం ఈ వెబ్ 2.0 అలా మనం ఒక రిలేటెడ్ మన వెబ్సైట్ కి రిలేటెడ్ ఏదైనా మనం ఒక బ్లాగ్ రాస్తే అది SERP పేజీలో అనేది రిజల్ట్ కనిపిస్తుంది, రిజల్ట్ లో మనం చూడొచ్చు. అక్కడ కూడా మనకి అంటే బ్యాక్ లింక్ వచ్చినట్లే కదా ఆటోమేటిక్ గా. మనం ఆ బ్లాగ్ రాసేటప్పుడు రిలేటెడ్ మనం ఏదైనా ఒక లింక్ ఇవ్వచ్చు మన వెబ్సైట్ కి, మెయిన్ కీవర్డ్స్ ఏముంటాయో ఆ కీవర్డ్స్ కి. అలా మనం ఒక బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవచ్చు. ఈ బ్లాగ్స్ ఎలా రాస్తాం, మినీ బ్లాగ్ అనేది ఎలా రాస్తాం అని డౌట్ రావచ్చు. అండ్ ఆల్సో ఈ మినీ బ్లాగ్స్ అని ఎలా, ఇప్పుడు మనం ఒక బ్లాగ్ రాసినప్పుడు కొన్ని వెబ్సైట్స్ లలో పోయినప్పుడు మీరు కొన్ని ఇమేజెస్ చూస్తుంటారు ఆటోమేటిక్ గా. మేడం స్క్రీన్ కనిపించట్లేదు మేడం. అందరికీ అలాగేనా? స్క్రీన్ అయితే షేర్ అవుతుంది, అందరికీ కనిపించట్లేదా, తనకు ఒకటి కనిపించట్లేదా? స్క్రీన్ కనపడుతుంది మేడం. ఓసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, క్లారిటీ వస్తుంది మీకు. ఎవరు నేను అగైన్ మరి స్క్రీన్ షేర్ చేసి ఒకసారి చూసుకోండి, ఎవరు అడిగారు కదా. ఈ మనం ఈ బ్లాగ్ సబ్మిషన్ అనేది మినీ బ్లాగ్ అనేది ఎలా రాస్తామని ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మినీ బ్లాగ్ ఎలా రాస్తాం అంటే blogger.com అనేది కూడా ఒక బ్లాగ్ రాయడానికి మనం యూజ్ చేస్తాం. blogger.com ఆటోమేటిక్ గా ఇక్కడ చూసారు కదా, ఇది ఒక మీ ఈమెయిల్ ఐడితో మీరు కావాలి సైన్ అప్ అనేది. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ సైడ్ కి ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఒక మినీ బ్లాగ్ రాయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా మీరు ఆటోమేటిక్ గా మీరు అక్కడ నేను చూపిస్తాను ఎలా రాయాలి అని. ఒక టైటిల్ రాయాలి ఫస్ట్, మీరు ఏ ప్రోడక్ట్ అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ టైటిల్. బట్ ఆ టైటిల్ కూడా ఎలా ఉండాలి, మీరు కీవర్డ్స్ యూస్ చేసి మాత్రమే టైటిల్ రాయాలి. బట్ ఆ కీవర్డ్స్ అనేది ఎలాంటి కీవర్డ్స్ యూస్ చేయాలి అంటే సెర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండే కీవర్డ్స్ మాత్రమే యూస్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా, ఎక్కువ ఏం సెర్చ్ చేశారు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఏజెన్సీ రైట్, ఇవంటే మనం సెర్చ్ చేసినవి ఇవన్నీ. ఒకవేళ మనకు క్లారిటీగా కావాలి అంటే ఇక్కడ LSI అని కూడా ఉంది కదా, ఏం సెర్చ్ చేశారు, మనకు అక్కడ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ వచ్చింది, ఇక్కడ కూడా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ వచ్చింది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు, ఇన్ ఇండియా, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నియర్ మీ, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ లిస్ట్. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కి రిలేటెడ్ పీపుల్స్ అనేది ఇలా సెర్చ్ చేస్తున్నారు అని. బట్ ఇక్కడ ఉండే వెబ్సైట్స్, ఇక్కడ ఉండే పాయింట్స్ లలో కూడా మీరు ఎలా సెర్చ్ వాల్యూమ్ అనేది చెక్ చేసుకుంటారు, అన్ని డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కదా మ్యామ్. బట్ నేను టైటిల్ అనేది దేనికి రాయాలి అని మీకు ఒక డౌట్ వస్తుంది కదా.
అప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది బట్ ఓకే సర్వీసెస్ అది ఒక పాయింట్ పెట్టుకోండి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు, సర్వీసెస్ ఒక పాయింట్ అనుకుంటే మనం బెంగళూరు, తర్వాత ఇన్ ఇండియా, తర్వాత ఏముంది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నియర్ మీ, ఈ 3 తీసుకోండి. ఇప్పుడు మనం ఇవే కీవర్డ్స్ అంటే ఇప్పుడు బెంగళూరు, ఇండియా, నియర్ మీ అంటే మనం ఏ పాయింట్ కి మన బ్లాగ్ అనేది మనం ఎస్ఏఆర్పి పేజీలో టాప్ లో కనిపించాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు రిలేటెడ్ బెంగళూరు అనుకోండి, ఇప్పుడు రిలేటెడ్ మీరు బెంగళూరు అనే కీవర్డ్ కి మీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది మీకు బెంగళూరులో ప్రొవైడ్ చేస్తున్నారు అని అన్నప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు కి మాత్రమే సెర్చ్ చేసుకోండి. అదర్వైజ్ నాకు అలా వద్దు, నియర్ మీ అనే కీవర్డ్ కి కూడా వద్దు, ఇన్ ఇండియా అలా ఇవన్నీ ఏం వద్దు, నాకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చాలు. మాక్సిమం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు అని కొట్టకోకుండా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది. ఎందుకు అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. అలా మనం ఏదో ఒక కీవర్డ్ అనేది చూసుకొని ఒకవేళ మనకు డౌట్ ఉంటే సేమ్ కీవర్డ్ అనేది మనం గూగుల్లో కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసి ఏ కీవర్డ్ కి సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది అని చూసుకుంటాం. లేదా ఊబర్ సజెస్ట్, ఒకవేళ మీ దగ్గర ప్రో ఉంటే షమ్రెష్, ఇలా మీ దగ్గర ఉండే అవైలబిలిటీని బట్టి సెర్చ్ వాల్యూమ్ అనేది చూసుకోండి. ఏ కీవర్డ్ కి అనేది సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, ఏ కీవర్డ్ కి సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఆ కీవర్డ్ అనేది మీరు మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చి ఆ కీవర్డ్ అనేది ఇప్పుడు అక్కడ మనం ఏం చూసాం, డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ లెటర్ ఎప్పటికైనా క్యాప్స్, తర్వాత అన్ని స్మాల్ మాత్రమే ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఇంకా నేనైతే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే కీవర్డ్ కి ర్యాంక్ కావాలి అనుకుంటున్నాను అనుకోండి. అలా కీవర్డ్ అనేది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని రాసుకుంటారు. బట్ ఇప్పుడు ఒకవేళ మీరు లోకల్ అనుకోండి, నేను లోకల్ పీపుల్స్ ని కూడా టార్గెట్ చేయాలి అంటే తెలుగు పీపుల్స్ ని ఇంకా టార్గెట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఉంది కదా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ పక్కన ఐఫోన్ ఇచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని తెలుగులో అయినా సరే, లేకపోతే తెలుగులో ఇప్పుడు లోకల్లో మనం తెలుగు పీపుల్స్ ని టార్గెట్ చేస్తున్నామంటే మనం రెండు అంటే ఇంగ్లీష్ యూజ్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ మనం తెలుగు కూడా యూజ్ చేస్తాం. అలా మనం మన కస్టమర్స్ ఎవరు ఫస్ట్ మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. మన కస్టమర్స్ ఎవరు, తెలుగు పీపులా, ఇంగ్లీష్ పీపులా, లేకుంటే అందరిని. ఇప్పుడు తెలుగు వాళ్ళని మనం మెయిన్ గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీ బ్లాగ్ అనేది తెలుగులో రాసేయచ్చు. లేదు నేను ఇంగ్లీషు తెలుగు పీపుల్ ఇద్దరిని టార్గెట్ చేస్తున్నా అంటే ఓకే ఫస్ట్ ఇంగ్లీష్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంగ్లీష్ రాసేసి తర్వాత దాని మీనింగ్ మళ్ళీ మనం తెలుగులో రాసేస్తే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ఓకే సరిపోతుంది. అలా టైటిల్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. ఓన్లీ టైటిల్ అనేది చూస్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం. తర్వాత ఇంక ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ మనం యూస్ చేసేటివే, బోల్డా, ఇటాలికా. ఒకవేళ మీరు వీడియోస్ పెట్టాలంటే ఇక్కడ వీడియోస్ కూడా ఉంది చూసారు కదా, ఇన్సర్ట్ వీడియోస్, ఇన్సర్ట్ ఇమేజెస్. అలా మనం ఇక్కడ రాసేటప్పుడు లింక్ ఎలా ఇస్తాం మ్యామ్ అని అన్నప్పుడు ఇక్కడ లింక్ ఆప్షన్ కూడా ఉంది చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్లాగ్ రాస్తున్నాం అని అన్నప్పుడు ఏ పాయింట్స్ యూస్ చేసి రాస్తామో సేమ్ పాయింట్స్ ఇక్కడ కూడా యూస్ చేస్తాం. ఇప్పుడు ఇంకా మనం ఈజీగా సెర్చ్ చేసుకోవాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ బెస్ట్ అని సెర్చ్ చేశా కదా, ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఓకే. ఇవన్నీ వెబ్సైట్స్ ఏం కాదు, కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి, కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా అనే క్వశ్చన్ కి మనం ర్యాంక్ కావాలి అనుకున్నప్పుడు బట్ మనం ఇక్కడ టైటిల్లో మెన్షన్ చేయలేదు కదా. బట్ మనం ఆ కీవర్డ్ కి మనం ఒకవేళ ర్యాంక్ కావాలి అని అనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ మనం డీటెయిల్ గా మన ప్రోడక్ట్ గురించి రాసేటప్పుడు సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఇక్కడ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా రాయొచ్చు. ఇప్పుడు అక్కడ మనం ఏ క్వశ్చన్ అనుకున్నామో ఆ క్వశ్చన్ రాసేసి ఆ క్వశ్చన్ కి కింద ఆన్సర్ లాగా అలా క్వశ్చన్ అని క్వశ్చన్ లాగా మెన్షన్ చేయకోకుండా మెయిన్ పాయింట్ లాగా మెన్షన్ చేసేసి ఆ మెయిన్ పాయింట్ కి ఆన్సర్ లాగా ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు గూగుల్ అల్గారిథం ఎలా వర్క్ అవుతుంది అంటే కస్టమర్స్ ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు సెర్చ్ చేసిండే టాపిక్
మీ వెబ్సైట్ మీ టైటిల్ నేమ్ అని ఉండాలి. అదర్వైజ్ ఆ కీవర్డ్స్ వాళ్ళు ఏమైతే సెర్చ్ చేసింటారో అవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఆ క్వశ్చన్స్ అనేది మీ వెబ్సైట్ లో ఉండాలి. అప్పుడు మాత్రమే మీ వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇది ప్రతి ఒక్క హెడ్డింగ్ తీసుకెళ్ళి నేను అనేది ఇక్కడ టైటిల్ ఇవ్వలేను కదా, ఇండియా బెంగళూరు అని. రిలేటెడ్ మనం ఎలాంటి క్వశ్చన్స్ కి ర్యాంక్ అవ్వాలనుకుంటున్నామో అలాంటి క్వశ్చన్స్ ఇంకా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూసారు కదా, అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకున్నాం. మనకి ఏదైనా వెబ్సైట్ తీసుకున్నప్పుడు వాళ్ళ వెబ్సైట్ లో సమ్ ఆఫ్ కంటెంట్ నచ్చుతుంది మీకు, బట్ సమ్ ఆఫ్ కంటెంట్ నచ్చింది. అదే కంటెంట్ మీరు వెబ్సైట్ లో ఇప్పుడు నాకు ఎస్ఈఓ అనే కంటెంట్ ఓకే, నాకు బాగా నచ్చింది, బాగా రాశారు అనుకోండి. బట్ అదే కంటెంట్ తీసుకువెళ్ళి మనం ఒక బ్లాగ్ రాయొచ్చా అని క్వశ్చన్ ఎవరికైనా ఉంటుంది. అలా మనం ఒక బ్లాగ్ రాస్తే అప్పుడు మన ఆటోమేటిక్ గా కాపీ రైట్స్, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వాళ్ళు రాసిన కంటెంట్ మనకి తీసుకున్నామని క్రాలర్ కి ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అని మెయిన్ క్వశ్చన్ ఉంటుంది కదా. ఫిల్ బోర్డ్ ఐడియా ఉంది ఎవరికన్నా? ఫిల్ బోర్డ్ ఇప్పుడు మీరు ఏ టాపిక్ అనుకున్నారో ఆ టాపిక్ ని కాపీ చేసేసుకొని ఫిల్ బోర్డ్ లోకి వచ్చి సమ్మరైజ్ ఉంది కదా, సమ్మరైజ్ చేసేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని లైన్స్ ఉంది, ఆ లైన్స్ అనేది విత్ ఇన్ సేమ్ మీనింగే. ఇక్కడ ఏముందో బట్ దానికి ఆపోజిట్, అంటే సేమ్ కంటెంట్ బట్ మనకి మ్యాటర్ అనేది చేంజ్ చేసింది. అంటే క్రాలర్ ఏమనుకుంటుంది, సేమ్ మ్యాటర్ యూజ్ చేయలేదని మాత్రమే అనుకుంటుంది కదా. అలా మనం ఈ ఫిల్ బోర్డ్ అనేది ఏదైనా మనం కంటెంట్ అనేది చేంజ్ చేసుకోవడానికి, ప్లస్ ఇక్కడ మనకి మొత్తం ఇవన్నీ మనం యూజ్ చేసేవి. ఏమైనా ట్రాన్స్లేటర్ కావాలి అంటే ట్రాన్స్లేటర్ ఉంది, ప్లగరిజం చెక్కర్ చెప్పా కదా. మనం ఏదైనా చాట్ జీపీటీ అలా ఏ కంటెంట్ తీసుకుంటే దానికి మనం ప్లగరిజం అంటే అది హ్యూమన్ లాగుందా, ఏ ఇచ్చిన కంటెంట్ లాగుందా అని మనం ఈ ప్లగరిజం చెక్కర్ అనే టూల్ ని యూజ్ చేసి, ఇక్కడైతే మనకి అప్గ్రేడ్ అడుగుతుంది, ప్రీమియం అడుగుతుంది. బట్ మనం మీకు చూపించే కదా డూప్లీ చెక్కర్ అని ఫ్రీ, అక్కడ అనేది మనం ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సమ్మరైజ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే మనం వేరే వాళ్ళ కంటెంట్ ఓకే అనుకున్నాం, బట్ వాళ్ళ కంటెంట్ అనేది మన దాంట్లో యాస్టీస్ గా పెట్టుకోకుండా సమ్ కంటెంట్ అనేది మీరు ఈజీగా చేంజ్ చేయొచ్చు బై యూజింగ్ ఈ ప్లగరిజం అనేది యూజ్ చేసి. మనం అలా మొత్తం రాసిన తర్వాత ఇంకా మీరు ఏ కీవర్డ్ కి అయితే మీరు ర్యాంక్ కావాలనుకుంటున్నారో ఆ టెస్ట్, అంటే ఆ టెస్ట్ డిస్ప్లే, ఇప్పుడు మీరు ఏ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనే కీవర్డ్ కి కావాలనుకుంటారో ఆ టెస్ట్ దాని యొక్క యుఆర్ఎల్ అలా ఇచ్చేసి ఈ కింద ఏంటి అంటున్నారు కదా, ఇక్కడ ఓపెన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఆ యుఆర్ఎల్ అనేది సెర్చ్ చేసిన వెంటనే న్యూ ట్యాబ్ లో వాళ్ళకి మనం ఏమి ఇచ్చామో, ఏ వెబ్సైట్ ఇచ్చామో అది న్యూ ట్యాబ్ లో ఓపెన్ కావాలా లేదా అక్కడే ఓపెన్ కావాలా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసేసి ఇవ్వడమే. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ. ఇప్పుడు హెడ్డింగ్, ఈచ్ పేజ్ కి 1 హెడ్డింగే ఉండాలి అన్న. ఇక్కడ హెడ్డింగ్ ఉంది, మేజర్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్స్, ఇవన్నీ హెడ్డింగ్స్. ఇప్పుడు మీరు పేరా రాయాలంటే పేరా, ఇవన్నీ ఇంకా ఇవన్నీ తెలుసు కదా. ఫాంట్స్, మీరు ఏ ఫాంట్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫాంట్. ఇంకా ఆడియో మీరు ఏదైనా వీడియో ఇన్సర్ట్ చేయాలన్నా, ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలన్నా, ఇక్కడ లింక్ ఇన్సర్ట్ చేయాలన్నా, ఇవన్నీ ఇప్పుడు మనం ఏదైనా పేర రాసినప్పుడు దానికి అలైన్మెంట్ ఇవ్వాలంటాం కదా, అలైన్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ
కలర్స్ ఏమైనా కలర్స్ ఇవ్వాలి అంటే కలర్స్. బట్ మెయిన్లీ ఇలా మనం ఎందుకు యూస్ చేస్తాము అంటే, మీరు ఆ వెబ్సైట్స్ లలోకి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్లు ఎవరైనా మనం వెబ్సైట్స్ లలోకి వచ్చినప్పుడు కొన్ని యాడ్స్ కనిపిస్తుంటాయి మనకి, యాడ్స్ ఆ వెబ్సైట్ లో అలా కనిపించడం వల్ల ఆ వెబ్సైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు గూగుల్ అనేది సమ్ మనీ ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లలో చెప్తాను. మనం ఏదైనా ఒక వెబ్సైట్ లో చూసినప్పుడు ఆ వెబ్సైట్ లో మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది, వాళ్ళకి ఆ యాడ్స్ అనేది కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకి డబ్బు అంటే గూగుల్ అనేది సమ్ మనీ అనేది పే చేస్తూ ఉంటుంది. అది ఎందుకు చేస్తుంది, ఇప్పుడు మనం వెబ్సైట్ చేసాం ఆటోమేటిక్ గా మనకి పే చేస్తుందా లేదా అనేది నేను ఫర్దర్ క్లాస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఎందుకు చేస్తుంది అనేది కూడా. ఓకే, ఈ రోజు చెప్పిన క్లాస్లలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, టుమారో కంటిన్యూ చేస్తాను వర్డ్ ప్రెస్ ఎలా చేయాలి అని. థ్యాంక్ యూ.